హాయ్ అండి. మనం ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేసుకుందాం. నేను మిక్సీకి మసాలాలు వేస్తున్నాను చూడండి. కొంచెం జీలకర్ర, గసగసాలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాలు, ఇదంతా కొంచెం పౌడర్ చేసుకోవాలండి. 2 యాలకులు వేస్తున్నాను. రెండు యాలకులు. ఇది మొత్తం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి బరకగా ఆడుకున్నాం కదా, ఇందులోనే ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా అల్లం వేద్దాం. అల్లం ఇది 1 ఉల్లిపాయ వేస్తున్నాను. మనకి గ్రేవీ కావాలి కదా, ఉల్లిపాయలు మనం తాలింపులు వేసుకున్నాం. మనకు గ్రేవీ కోసమని కొద్దిగా 1 ఉల్లిగడ్డ ఒకటి వేసాను. ఇది కూడా మనం మిక్సీకి వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం ఆవాలు అండ్ మెంతులు మనం ఇవి దూరపర్ణగా వేపుకోవాలి. ఇది మనం లైట్గా పొడి చేసుకొని, ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు చేసుకుంటున్నాం కదా, ఇందులో పౌడరు మనం దించేసే ముందు వేసుకోవాలి. కొంచెం లైట్గా బాయిల్ కావాలి. ఇవి అంతే, జస్ట్ లైట్గా వేగాలి, లేదు మాడిపోకూడదు. ఇది మనం అంతా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. హాయ్ అండి. ఇప్పుడు చేపల పులుసు మనం చేసుకుంటున్నాం కదా, ఫస్ట్గా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చూసి వేసుకోండి. నేను కుండలో పెడుతున్నాను. కూర మన దగ్గర కుండలు ఉన్నాయి కదా, కుండలో వండుతున్నాను చేపల కూర, నెల్లూరు చేపల కూర. ఇది బాగా మరగాలి ఆయిల్ అయితే. ఇప్పుడు మెయిన్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ బాగా ఆయిల్ మరగాక, ఎందుకంటే కుండ కదా బేగా మరగదండి, అందుకని కొంచెం మరగాక మనం కొన్ని పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేద్దాం. చేపల కూరకి చాలా బాగుంటుంది. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆయిల్ ఇంకా కొంచెం వీటెక్కాలండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి చేపల్లోనే, ఎందుకంటే టేస్ట్ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. కొద్దిగా చూసుకొని వేసుకోండి. మీరు చేపల క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 kg చేపలు తీసుకున్నానండి, బొచ్చు చేపలు, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి లైట్గా. ఇది బాగా వేగాక మనం టమాటా వేద్దాం. ఇప్పుడైతే టమాటా వేద్దామండి. 2 టమాటాలు తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. టమాటా కూడా బాగా మగ్గాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. మనం బాగా మగ్గినాక మనం మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా ముద్ద వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయి కదా, మనము మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గాలి. పచ్చివాసన పోయేలా మగ్గితే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది మగ్గినాక మనం ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఇదైతే బాగా మగ్గించుకుందాం. ఫస్ట్ కుండలో కదండి, కొద్దిగా చూసి కలుపుకుంటూ ఉండాలి కూర. చూడండి, ఇప్పుడు మసాలా మగ్గింది కాబట్టి నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. అదంతా బాగా కలిపేసుకొని పసుపు వేద్దాం. కారం అయితే చూసి వేసుకోండి, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. మళ్ళీ మసాలాది అన్నీ వేసాం కదా, కొద్దిగా కొంచెం మరిగా కూడా మనం టేస్ట్ అనేది చూసుకొని వేసుకోవచ్చు. వేసాం కదా, కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు వేసుకొని ఇది కూడా కొద్దిగా బాగా మగ్గించుకొని కొంచెం చింతపండు పులుపు వేద్దాం. మసాలా అయితే కారం కూడా మగ్గాలి, మగ్గితేననేది కూర బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు పులుపు వేద్దాం. ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. ఇది మరగాల. కొంచెం మరిగినాక మనం పులుపు అనేది వేద్దాం. పులుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పులుసు పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. కొంచెం మరిగితే మనము చేపలు అనేది యాడ్ చేసుకుందాం. కొద్దిగా మరగాలి, మరిగాక వేద్దాం. చూడండి, ఇప్పుడు చేపల కూర మనం పులుసు వేసుకున్నాం కదా, చింతపండు పులుపు, అది కొంచెము ఒక మరిగింది. మరిగిన తర్వాత మనము ఇప్పుడు చేపలు అనేది యాడ్ చేసుకుందాం. సరేనా?
చూడండి చేపలు ఇవి బొచ్చు చేపలు కదా ఇవి 1 కేజీ. నేను ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను దీంట్లో. పెద్ద చేపలు అయితేనే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది కూడా. బాగా క్లీన్ చేశాను, ఉప్పు అది చాలాసార్లు వేసి కడిగాను, స్మెల్ అది పోవాలి కదా బాగా. అదైతే బాగా మరగాలి. మరిగాక దీంట్లోనే కొంచెం మరిగినాక మనం మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుందాం. చూడండి పులుసు అయితే కరెక్ట్గా సరిపోయింది చేపలకి. చూడండి ఇదంతా కొంచెము పక్కన పెట్టి, మనం ఎక్కువ కలపకూడదండి, ఇది ఫస్ట్ కదా ఇప్పుడే కదా వేసాము, అందుకని ఒక్కసారి కలిపేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా ఒక్క మరిగాక యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. మనం తాలింపులో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఇది పులుసు మరిగేటప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు. మనం కొత్తిమీర కూడా వేద్దాం, కానీ తర్వాత కొంచెం ఇది మరిగిన తర్వాత వేద్దాం. ఇప్పుడైతే మామిడికాయ యాడ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ తొక్క తీసుకొని నేను గీసి పెట్టినాను. నెల్లూరు పులుసుకి మామిడికాయ ముక్కలు చాలా బాగుంటుంది పులుసు. చూడండి ఇదంతా. ఇప్పుడు ఇదంతా బాగా మరిగాక మనం ఆవపొడి మెంతి పొడి మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇది కూడా చూపిస్తున్నాను మీకు. మన దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి ఇందులోనే దంచి పెట్టుకున్నాను నేను. ఇది మాత్రం కొంచెము మరిగినాక వేద్దాం. పులుసు మరిగినాక దించేసే ముందు వేస్తే సరిపోతుంది. ఒక్క మరిగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు పులుసు అయితే దగ్గర పడింది కాబట్టి మనం ఆవు పొడి మెంతి పొడి వేసేసుకుందాం. కూర చిక్కబడుతుంది కదా, ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ మరిగాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. కూర అయితే చాలా దగ్గరికి అయిపోయింది. చూడండి మన ఇంట్లో మనకు తినే క్వాంటిటీ తీసుకొని కూర చూసుకోండి ఒకసారి. మనం గుడ్డతో కలుపుకోవాలండి, కుండలో కదా, మనం గరిటె పెడితే మళ్ళీ చేప ముక్కలు అన్నీ విడిపోతాయి కదా, అందుకని కుండలో మనం తిప్పుకోకూడదు. మామూలుగా గుడ్డ పెట్టుకుని తిప్పుకుందాము. కొంచెం కూర అయితే సరిపోతుంది, అయిపోతుంది. కూర రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెల్లూరు చేపల పులుసు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.